మీకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనమండి. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. 3వ వచనమండి. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాస పరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించితిని. దాసగృహంలో నుండి మిమ్మును విమోచించితిని. మిమ్మును నడిపించుటకే మోషే, అహరోను, మిరియాములను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరమేగా చెప్పిన షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? 7వ వచనమండి. వేల కొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? 8వ వచనమండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. 9వ వచనమండి. ఆలకించుడి. యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చియు శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. అక్కడ విడివిడిగా చదివానండి, అందుకనే మళ్ళీ చదువుతున్నాను. 10వ వచనము. అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా. 11వ వచనమండి. తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదున. 12వ వచనమండి. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. 13వ వచనమండి. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును. 14వ వచనమండి. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడు పస్తుగానే ఉందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును. 15వ వచనమండి. నీవు విత్తనము విత్తుదువు, కానీ కొయ్యక ఉందువు. ఒలీవ పండ్లను, ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు, కానీ తైలము పూసుకొనకయు ద్రాక్షారసము పానము చేయకు ఉందువు. 16వ వచనమండి. ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడల అనుసరించుచు ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. నెక్స్ట్ అధ్యాయం 7వ అధ్యాయం అండి.